విద్యార్థులందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ వచ్చే మీకు ఈ బిఏ సోషాలజీ 2వ సంవత్సరం 3వ సెమిస్టర్ తరగతులని అందిస్తున్నాం. ఈరోజు మన పాఠ్యాంశం సామాజిక సమస్యలు. సామాజిక సమస్యల్లో ఒక ముఖ్యమైనటువంటి సమస్య కులతత్వం. ఈ కులతత్వం చేయబట్టి దాదాపు వ్యక్తులు, సమూహాలు అనేక సమస్యలకు అంటే సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా ఎదగలేకపోతున్నారు. వారి యొక్క నైపుణ్యాల్ని, వారి యొక్క ప్రతిభను వారు వారు పైకి వారి యొక్క వారి యొక్క నైపుణ్యాన్ని, వారి యొక్క ప్రతిభను వారు వెలుబుచ్చుకోలేకపోతున్నారు. కాబట్టి కులతత్వం అంటే ఏమిటి, అసలు కులం అంటే ఏమిటి అనే విషయాన్ని ముందు మనం పరిశీలన చేద్దాం. కులం అనేది ఒక సామాజిక వ్యవస్థ. ఈ కులం అనే సామాజిక వ్యవస్థ మనకు భారతదేశంలోనే కనబడుతుంది. అంటే ఏమిటి, కులాన్ని తెలుసుకునేటప్పుడు మనం వర్ణ వ్యవస్థను తెలుసుకోవాలి. మనుస్మృతిలోని వర్ణ వ్యవస్థలో మనకి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఆ 4 వర్ణాల కంటే దూరంగా ఉన్నటువంటి అస్పృశ్యులు అని, లేకపోతే పంచములు అని ఈ విధంగా మనకి వర్ణ వ్యవస్థ చెప్తుంది. ఈ వర్ణ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి కూడా ఒక వృత్తిపరమైనటువంటి పనిని కల్పించడం జరిగింది. అంటే పనితో వాళ్ళని ముడిపెట్టడం జరిగింది. కులం అనేది ప్రతి వ్యక్తికి కూడా జన్మతః వస్తుంది. కులం అనేది సామాజిక హోదాను, సామాజిక గౌరవంతో కూడా ముడిపడి ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ కుల వ్యవస్థ ముఖ్యంగా భారతదేశంలో ప్రతి పని అంటే వారు చేస్తున్నటువంటి వృత్తిని వాళ్ళ కులంతో ముడిపడి కట్టించబడి ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే మరి కులతత్వం అంటే ఏమిటి అంటే ఒక కులస్థుడు తన కులం వాళ్ళనే ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా అభిమానించటం, ఎక్కువగా ప్రేరేపించటం, ఎక్కువ ఎంకరేజ్ చేయటం, వేరే కులం వాళ్ళని అవకాశాలు ఇవ్వకపోవటం, లేకుంటే తొక్కిపట్టడం లాంటి పద్ధతినే కులతత్వం అంటారు. అంటే కులతత్వంలో ముఖ్యంగా తమ సొంత కులానికి సంబంధించినటువంటి వాళ్ళను ప్రేరేపించటం, అవకాశాలు ఇవ్వటం, లేకుంటే వాళ్ళ అభివృద్ధిని కోరుకోవటం, లేకుంటే వేరే కులస్తులను అవకాశాలు ఇవ్వకుండా, లేకుంటే చిన్నచూపు చూడటం, అగౌరవపరచటం. ముఖ్యంగా ఈ కులతత్వం అనేది మనం వివిధ రంగాల్లో చూస్తుంటాం. ముఖ్యంగా ఉద్యోగాల్లో కావచ్చు, లేకుంటే వ్యాపారాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, తమ కులాల వాళ్ళకే అన్ని విధాలుగా అవకాశాలు ఇచ్చుకుంటూ పైకి తీసుకెళ్ళటం, వేరే కులాల వాళ్ళని తొక్కి పెట్టడం, అణిచివేయటాన్నే మనం కులతత్వం అంటాం. మరి ఈ కులతత్వానికి సంబంధించినటువంటి రకరకాల లక్షణాలు ఉన్నాయి. ఏంటి అంటే కులం పైన వీరాభిమానం, అంటే కులం పైన ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది. ఆ కులంలో ఫర్ ఎగ్జాంపుల్ వాడికి చదువు రాకపోయినా, లేకపోతే నైపుణ్యం లేకపోయినా మా కులం అని చెప్తే తీసుకొచ్చి ఉద్యోగం ఇస్తారు, లేకుంటే తీసుకొచ్చి డబ్బులు ఇస్తారు. లేకుంటే రాజకీయాల్లో అయితే కనుక మీకు గ్రామ పంచాయతీ సర్పంచ్ నుండి ఎంపీ వరకు కూడా మీకు మా కులం అనగానే వీరాభిమానం ఉంటుంది. ఇక 2వ లక్షణం ఏమిటంటే కుల వివక్ష. అంటే వేరే కులం వాళ్ళంటే కనుకుంటా వేరే కులం వాళ్ళు ఏదన్నా ప్రయత్నం చేసినట్లయితే వీడు మా కులం కాదే, వీడు వేరే కులం వాడు, వీడు ఎలాగూ పైకి వస్తాడు, లేకుంటే వీళ్ళు రేపు పొద్దున మమ్మల్ని శాసిస్తాడా, మమ్మల్ని పరిపాలిస్తాడా అన్న దురుద్దేశంతో వాడిని అడ్డుకోవటం, వాడికి అవకాశం ఇవ్వటం, లేకుంటే వాడిని దూరంగా పెట్టడం జరుగుతుంది. ఇంకొక లక్షణం ఏమిటంటే తమ సొంత కులం వాళ్ళ పట్ల ఒక పక్షవాత వైఖరి ఉంటుంది. అంటే ఏమిటంటే పచ్చిగా వాళ్ళని ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఒప్పులు చేసినా, లేకుంటే ఎలాంటి దురాచారాలు చేసినా కులం పేరిట వెనుకేసుకోవటం రావటం జరుగుద్ది. అదేవిధంగా మరొక లక్షణం ఏమిటంటే వివాహానికి సంబంధించినటువంటి కట్టుబాట్లు మనకు. ఎందుకంటే సహజంగానైతే ఏ కులం వాళ్ళు అదే కులంలో వివాహాలు సహజంగా జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో వేరే కులం వారిని వివాహం చేసుకున్నట్లయితే దారుణంగా హత్యలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది కూడా కులతత్వం ఎంత ఎక్కువగా ఉంటే, ఎంత పేకు వెళ్ళినట్టుంటే ఇది అంత కులతత్వం అనేది అంతా ఉంటే కనుక ఇలాంటి అత్యాచారాలు అనేటివి ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఇక ముఖ్యమైన లక్షణం ఏంటంటే రాజకీయాలలో కులతత్వం అనేది
చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వార్డు మెంబర్ స్థాయి నుంచి, లేకుంటే మున్సిపల్ కార్పొరేటర్, లేకుంటే కౌన్సిలర్ నుంచి ఎంపీ స్థాయి వరకు కూడా తమకు ఎన్నికలు వచ్చినాయంటే ఎన్నికలు వచ్చాయంటే ముఖ్యంగా మన కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మన కులం వాడికే ఓటు వేయాలి, వేరే కులం వాడిని ఎన్నుకోకూడదు అనేటువంటి అంశాలు మనకు. అంటే ఏమిటి మన మన అంటే ఏమిటి, మన కులం అనేది ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థలోనే ఈ కులం అనేది ఈ విధంగా మనకు కనబడుతుంది. అయితే మరి ఈ కులతత్వాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి, లేకుంటే సర్వ కులాలు, అన్ని కులాలు ఓకే, మనం ఏమంటాం, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానులే అంటాం. కానీ క్షేత్రస్థాయిలో చూసినట్లయితే కనుక మీకు రకరకాల కులాలు లేకుంటే మతాలు, ఆ విషయానికి వస్తే మతాన్నైనా మనం మార్చుకోవచ్చు కానీ కులాన్ని మాత్రం మార్చుకోవడానికి వీల్లేదు. అంటే కులానికి ఉన్నటువంటి ఒక పటిష్టత లేకుంటే ప్రాముఖ్యత అటువంటిది. ఇక కులతత్వాన్ని ఏ విధంగా అరికట్టాలి అంటే కనుక మనం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, అంటే ఈ కులతత్వం మా కులం అంటే మా వారికే అవకాశాలు ఇవ్వటం, లేకుంటే మా వారినే అభివృద్ధి చెందడం, మా వారికే సంక్షేమం జరగాలి అనేదాన్ని ఏ విధంగా అంటే కనుక భారత ప్రభుత్వం చాలా స్కీమ్స్ ద్వారా, చాలా కార్యక్రమాల ద్వారా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కాకపోతే ఇంకా దీన్ని మనం చేయాలి అంటే కనుక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అంటే అంతర్కులాల యొక్క వివాహాలను ప్రోత్సహించినట్లయితే కొన్ని దశాబ్దాల తర్వాత లేకుంటే కొన్ని శతాబ్దాల తర్వాత అందరూ సమానులే అనే ఒక భావన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంతర్కుల వివాహాలను ప్రోత్సహించినట్లయితే ఈ కులతత్వాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా విలువలతో కూడినటువంటి, అంటే ఏ కులం అని లేకుండా ఒక విద్యను అందించాలి. అంటే పాఠశాల స్థాయి నుంచే ప్రతి పిల్లవాడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు కులం అనే మాటకు వాడికి అర్థం కూడా కాకూడదు. అంటే ఏమిటి, అందరూ సమానులే, పిల్లలంతా సమానులే, వీడు ఫలానా కులం వాడు, వాడు ఫలానా కులం వాడు అనే ఒక భావన పిల్లల్లో కలగకూడదు. అంటే ఏమిటి, స్కూల్ స్థాయిలో, కాలేజీ స్థాయిలో, లేకుంటే విశ్వవిద్యాలయ స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ఈ కులతత్వం అంటే ఏమిటి, కులతత్వం ద్వారా మనం ఏమేమి నష్టం పోతున్నాం అనే విషయాల్ని తెలిసినట్లయితే కనుక తప్పకుండా ఈ కులతత్వాన్ని అరికట్టే అవకాశం ఉంది. అదేవిధంగా మనం ఆర్థిక సమానత్వం అంటాం. అంటే ఏమిటి, మన సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాలలో కులాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఆర్థిక సమానత్వాన్ని, అది జీవనోపాధుల విషయంలో కావచ్చు, లేకుంటే వారికి ఉద్యోగరీత్యా కావచ్చు, ఇంకే విషయంలో కావచ్చు, అందరికీ ఒకే రకమైనటువంటి సమానమైనటువంటి అవకాశాలు కనిపించినట్లయితే అప్పుడు గొప్ప కులమని కానీ, పెద్ద కులమని కానీ, లేకుంటే చిన్న కులమని కానీ, లేకుంటే ఎటువంటి అణగారిన కులాలని ఒక తేడా ఆర్థికంగా కనిపించదు. కాబట్టి ఆర్థిక సమానత్వం కల్పించడానికి ప్రభుత్వం కానీ, ప్రభుత్వేతర సంస్థలు కానీ ప్రయత్నించినట్లయితే తప్పకుండా మనకు ఈ కులతత్వం అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. ఇకపోతే మరొక విషయం ఏంటంటే కఠినమైనటువంటి చట్టాలు. మన భారతదేశంలో ఈ కులతత్వాన్ని తగ్గించడానికి అనేక చట్టాలు ఉన్నాయి. కానీ ఆ చట్టాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలి. ఈ అమలు చేయడానికి యంత్రాంగం పనిచేయాల్సి ఉంటుంది. సో మిత్రులారా, ఈరోజు మనం ఈ పాఠ్యాంశం ద్వారా మనం కులతత్వం వంటి లక్షణాలు, అదేవిధంగా కులతత్వం వల్ల జరిగే నష్టాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. కాబట్టి మనము ఒక విద్యార్థిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అన్ని కులాలు సమానమే. అంటే మనం తరగతి గదిలో నేర్చుకునేది ఏమిటంటే కనుక కులతత్వం కనుక పెరిగినట్లయితే, కులతత్వం అనే ఒక జాడ్యం పెరిగినట్లయితే సామాజికంగా, ఆర్థికంగా సమాజంలో ఒక అసమానతలు ఏర్పడి మనము సామాజిక అభివృద్ధి కానీ, ఆర్థిక అభివృద్ధి కానీ, సాంస్కృతిక అభివృద్ధి కానీ, రాజకీయ అభివృద్ధి అని జరగదు. ఈ కులతత్వం అనేది మనతోటే అంతమవ్వాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.